వీడియోలో మనం కారక్ అంటే విభక్తులు ఈ టాపిక్ గురించి నేర్చుకుందాము. మనకు 10th క్లాస్ హిందీ ఫైనల్ ఎగ్జామ్లో కానీ SA1 ఎగ్జామ్లో కానీ భాగ్ 5 క్రింద భాషాకి బాత్ అనే టాపిక్ ఇస్తారు. ఈ టాపిక్లో 19th క్వశ్చన్ చూడండి. చూడండి 19th लोकगीतों डैश अपना महत्व है, सही कारक चिन्ह विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు. ఈ ప్లేస్లో కారక చిహ్న అంటే విభక్తి ప్రత్యయాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నుంచి ఎన్నుకొని రాయమని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి బిట్కి ఆన్సర్ ఏంటో చూద్దాము. లోకగీతం డాష్ అప్నా మహత్వ హై. ఇక్కడ కా ఇచ్చారు, సే ఇచ్చారు, మే ఇచ్చారు. కా అంటే యొక్క అని అర్థము, సే అంటే నుండి, వలన, కంటే అని అర్థము, మే అంటే లోపల అని అర్థం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కా అనేది కరెక్ట్ ఆన్సర్. మరి మనం ఈ విభక్తి ప్రత్యయాలని కారక చిహ్నని ఏ విధంగా గుర్తించాలో, దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. అలాగే వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన 3 చిత్రాలు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన సెంటెన్స్ కింద రాయడం జరిగింది, గమనిద్దాం. మొదటి సెంటెన్స్, రామ్నే రావణ్కో బాణసే మారా. రాముడు రావణుణ్ణి బాణముతో చంపెను. లలితానే కక్షామే కవిత సునాయి. లలిత తరగతిలో కవిత వినిపించెను. థర్డ్ సెంటెన్స్, కుమ్హార్నే మిట్టి సే బర్తన్ బనాయే. కుమ్మరి మట్టితో పాత్రలు తయారు చేసెను. మనం ఇప్పుడు మొదటి వాక్యాన్ని చూద్దాం. రామ్నే రావణ్కో బాణసే మారా. ఈ వాక్యంలో రామ్, రావణ్, బాణ్ ఈ 3 పదాలు సంజ్ఞా పదాలు. మారా అనేది క్రియాపదం. వీటితో పాటుగా నే, కో, సే ఈ 3 చిహ్నాలు కనపడుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ వాక్యంలో నే, కో, సే ఈ 3 చిహ్నాలు లేకపోతే వాక్యం ఎలా ఉంటుంది? రామ్, రావణ్, బాణ్, మారా. ఇలా చదివితే ఏ అర్థమూ లేదు. అంటే ఒక వాక్యంలో 2 పదాల మధ్య ఎలాంటి సంబంధము మనకు తెలియడం లేదు. ఇలాంటప్పుడు వాక్యానికి పూర్తి అర్థము రాదు. ఈ వాక్యంలో మారా అనేది క్రియాపదం. మారా అంటే చంపెను అని అర్థం. రాముడు ఎవరిని చంపెను? రావణ్కో. రావణ్ కిస్సే మారా గయా. రావణుడు ఎవరి చేత చంపబడ్డాడు? రామ్సే. అంటే రామ్ అనే సంజ్ఞాపదానికి ప్రక్కన నే అనేటటువంటి చిహ్నాన్ని చేరిస్తేనే రామ్నే అయింది. ఈ రామ్నే అనే పదము మారా అనే క్రియాపదంతో సంబంధాన్ని కలిగి ఉన్నది అని అర్థమవుతుంది. అదేవిధంగా రావణ్ అనే సంజ్ఞాపదము దాని ప్రక్కన కో అనే చిహ్నాన్ని చేర్చటం వలన రావణ్కో అనే రూపం వచ్చింది. ఈ రావణ్కో అనే పదము మాత్రమే మారా అనే క్రియాపదంతో సంబంధాన్ని కలిగి ఉన్నది. అంటే ఒక వాక్యంలో సంజ్ఞ లేక సర్వనామము ఏ పదమైనా వేరే పదముతో సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే ఆ సంజ్ఞ ఆ సర్వనామం యొక్క రూపంలో మార్పు జరుగుతున్నది. ఇక్కడ రామ్ అనేది సంజ్ఞాపదం, అది క్రియాపదంతో సంబంధం కలిగి ఉండాలి అంటే దాని ప్రక్కన నే అనేది వచ్చి చేరింది, రామ్నే అయింది. కాబట్టి రామ్నే అనేది కారక్ అవుతుంది, నే అనేది కారక చిహ్న అవుతుంది. అదేవిధంగా రావణ్కో అనేది కారక్, కో అనేది కారక చిహ్న అవుతుంది. అదేవిధంగా బాణ్ అనేది సంజ్ఞాపదము, దాని ప్రక్కన సే అనేది కారక చిహ్న అవుతుంది. బాణ్ సే అనేది ఒక కారక్ అవుతుంది.
అదేవిధంగా సెకండ్ సెంటెన్స్ గమనిద్దాం. లలితానే కక్షామే కవిత సునాయి. ఈ వాక్యంలో సునాయి అనేది క్రియాపదము. లలిత, కక్ష, కవిత ఈ మూడు సంజ్ఞా పదాలు. లలితానే క్యా సునాయి, లలిత ఏమి వినిపించింది? కవిత. కవిత కహా సునాయి, కవిత ఎక్కడ వినిపించబడింది? కక్షామే. అంటే లలిత అనే సంజ్ఞాపదము, కక్ష అనే సంజ్ఞాపదానికి సునాయి అనే క్రియాపదంతో సంబంధం ఏర్పడింది అని మనకు అర్థమవుతుంది. అయితే లలిత అనే సంజ్ఞాపదం ప్రక్కన నే అనే చిహ్నాన్ని చేర్చటం వలననే ఈ సంబంధం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కక్ష అనే సంజ్ఞాపదం ప్రక్కన మేని చేర్చటం వలననే క్రియాపదమైన సునాయితో సంబంధం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కాబట్టి లలితానే, కక్షామే ఈ రెండు కారక్ అవుతాయి. నే, మే ఈ రెండు కారక చిహ్న అవుతాయి. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్ చూద్దాం. కుమ్హార్ నే మిట్టి సే బర్తన్ బనాయే. ఈ వాక్యంలో బనాయే అనేది క్రియాపదం, కుమ్హార్, మిట్టి, బర్తన్ అనేవి సంజ్ఞాపదాలు. కుమ్హార్ నే క్యా బనాయే, కుమ్హార్ ఏం తయారు చేశాడు? బర్తన్. బర్తన్ కిస్సే బనాయే, పాత్రలు దేనితో తయారు చేయబడ్డాయి? మిట్టీసే. అంటే కుమ్హార్, మిట్టి, బర్తన్ ఈ మూడు కూడా క్రియాపదంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి కుమ్హార్ నే అనేది మరియు మిట్టి సే అనేవి కారక్ అవుతాయి. నే, సే ఈ రెండు కూడా కారక చిహ్న అవుతాయి. మరి మనకు కారక్ అంటే ఏమిటో, కారక చిహ్న అంటే ఏమిటో అర్థమైంది కదా. మరి వాటి యొక్క డెఫినేషన్స్ కూడా చూద్దాం. संज्ञा अथवा सर्वनाम के जिस रूप के द्वारा उसका संबंध वाक्य में अन्य शब्दों के साथ जाना जाता है वह कारक कहलाता है. నామవాచకం లేదా సర్వనామం యొక్క ఏ రూపమైతే వాక్యంలోని ఇతర పదాలతో వాటికి గల సంబంధాన్ని తెలియచేస్తుందో ఆ రూపాన్ని కారక్ అని అంటారు. ఎగ్జాంపుల్కి రామ్ నే లకడీ సే బందర్ కో మారా. ఈ వాక్యంలో మారా అనేది క్రియాపదం. రామ్, లకడీ, బందర్ ఇవి సంజ్ఞా పదాలు. మరి రామ్ పక్కన నే పెట్టడం వల్ల రామ్ నేగా మారింది. లక్కడి ప్రక్కన సే చేర్చడం వల్ల లక్కడి సేగా మారింది. బందర్ ప్రక్కన కో చేర్చడం వల్ల బందర్ కోగా మారింది. అంటే సంజ్ఞా పదాలు వాటి యొక్క రూపాన్ని మార్చుకున్నాయి. ఈ రూపంతోనే క్రియ అయిన మారా శబ్దంతో సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి రామ్నే, లక్కడి సే, బందర్ కో ఈ మూడు कारक అవుతాయి. ने, से, को इवी कारक चिन्ह అవుతాయి. कारक को स्पष्ट करने के लिए संज्ञा अथवा सर्वनाम के साथ जो चिन्ह लगाए जाते हैं वे विभक्ति कहलाते हैं. మరి కారకాన్ని సూచించటానికి నామవాచకం లేదా సర్వనామం ప్రక్కన ఏ ప్రత్యయాలైతే తగిలించబడతాయో వాటిని విభక్తులు అంటారు. మనం చిహ్న అని చెప్పుకుంటున్నాం కదా, అవే వాటినే విభక్తి ప్రత్యయాలని అంటారు. కారక చిహ్న అని అంటారు. ఈ వాక్యంలో నే, సే, కో వీటినే కారక చిహ్నని అంటారు. హిందీ మే 8 కారక్ హై. హిందీలో 8 రకాల కారక్ ఉన్నాయి. ఇక్కడ ఒక టేబుల్లో కారక్ కా నామ్ మరియు దాని యొక్క చిహ్నము, అలాగే తెలుగులో వాటి యొక్క విభక్తులు ఇవ్వబడ్డాయి. మొదటిది కర్తాకారక్, దీని యొక్క కారక చిహ్న నే. సెకండ్ వన్ కర్మకారక్ కో, కరణకారక్ సే కే ద్వారా, సంప్రదాన కారక్ को, के लिए, के वास्ते, अपादान कारक से, संबंध कारक का, के, की, अधिकरण कारक में, पर, संबोधन कारक है, अरे, अजी. ఫస్ట్ వన్ కర్తా కారక్ గురించి చెప్పుకుందాము. దీని యొక్క చిహ్నము నే, తెలుగులో డూము ఊలు అని అంటారు. संज्ञा या सर्वनाम के जिस रूप से क्रिया के करने वाले का बोध होता है वह कर्ता कारक कहलाता है. इसकी विभक्ति ने है.
దీని యొక్క అర్థాన్ని ఉదాహరణ ద్వారా చూద్దాం. అర్జున్ నే జయద్రథ్ కో మారా. అర్జునుడు జయద్రథుణ్ణి చంపెను. ఈ వాక్యంలో క్రియ మారా, చంపెను. ఎవరు చంపెను అనేదే ఒక వాక్యంలో కర్త అవుతుంది. ఇక్కడ అర్జునుడు చంపాడు కాబట్టి అర్జున్ అనే పదము కర్త పదము. అర్జున్ అనే కర్త పక్కన నే ప్రత్యయాన్ని చేర్చి అర్జునునే అవుతుంది. అంటే అర్జునునే అనేది కర్తాకారక, నే అనేది కర్తాకారక చిహ్న. సంజ్ఞా యా సర్వనామ్ కే జిస్ రూప్ సే అంటే సంజ్ఞాపదము అర్జున్. అర్జున్ నే అనే ఈ రూపంతో పని చేసే వాళ్ళ యొక్క అర్థం అవుతుంది. అంటే అర్జునుడు పని చేస్తున్నాడు అని మనకు తెలుస్తూ ఉన్నది. దీన్నే కర్తాకారక్ అని అంటారు. అలాగే సెకండ్ సెంటెన్స్ చూద్దాం. లడకే నే పత్తర్ ఫేంకా. బాలుడు రాయను విసిరెను. ఇక్కడ ఫేంకా అనేది క్రియాపదము, లడకా అనేది కర్తాపదము మరియు సంజ్ఞ. విసరడము అనే పని చేసింది ఎవరు, అదే కర్తాపదం అవుతుంది. అంటే లడకా అనే సంజ్ఞాపదము కర్తాపదము, దాని పక్కన నే అనే కారక చిహ్నాన్ని చేర్చడం వలననే క్రియకు ఉన్నటువంటి సంబంధము తెలుస్తుంది. కాబట్టి లడకేనే, ఇక్కడ లడకా అనేది దాని పక్కన ఏదైనా ఒక విభక్తి ప్రత్యయం వచ్చినప్పుడు లడకేగా మారుతుంది. కాబట్టి లడకా అనేది లడకేగా మారి లడకేనే అయింది. అంటే సంజ్ఞాపదము దాని యొక్క రూపాన్ని మార్చుకుంది. ఈ లడకేనే అనేదే కర్తాకారక్. ఇప్పుడు అర్థమైంది కదా, నే అనే విభక్తి ప్రత్యయము కర్త పక్కన మాత్రమే వస్తుంది. అయితే ఈ నే ప్రత్యయాన్ని ఉపయోగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. भूतकाल में क्रिया सकर्मक है तो इसका प्रयोग किया जाता है. भूतकाल के सामान्य, आसन्न, पूर्ण और संदिग्ध भूतकाल में ने का प्रयोग किया जाता है. అంటే నే ప్రత్యయము అనేది కేవలము భూతకాలంలోనే ఉపయోగిస్తారు. అదీ కాకుండా క్రియ సకర్మకమైతేనే ఉపయోగిస్తారు. ఇంకొక రూల్ ఏంటంటే భూతకాలపు అన్ని రకాలలోనూ ఉపయోగించరు, కేవలము 4 రకాలలోనే ఉపయోగిస్తారు. అది సామాన్య భూతకాలం, ఆసన్న భూతకాలం, పూర్ణ భూతకాలం మరియు సందిగ్ధ భూతకాలం. ఈ 4 రకాల భూతకాలాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కింద ఇవ్వబడ్డాయి, గమనిద్దాం. మొదటిది రవినే పాఠ్ పఢా, సామాన్య భూతకాల్. రవినే పాఠ్ పఢా హై, ఆసన్న భూతకాల్. రవినే పాఠ్ పఢా థా, పూర్ణ భూతకాల్. రవినే పాఠ్ పఢా హోగా, సందిగ్ధ భూతకాల్. రెండవ నియమం ఏమిటంటే అకర్మక క్రియా కే కర్తాओं के साथ ने విభక్తి నహీ లగ్తి హై. అంటే అకర్మక క్రియలలో క్రియ ఉన్నప్పుడు ఒక వాక్యంలో ఆ వాక్యంలో ఉన్న కర్త పక్కన నే విభక్తి అనేది రాదు. అది ఒకవేళ భూతకాలం అయినప్పటికీ కూడా నే ప్రత్యయం అనేది ఉపయోగించబడదు. ఎగ్జాంపుల్కి మై కల్ రాత్ జల్దీ సోయి. ఇక్కడ సోనా అంటే నిద్రపోవటం, అంటే నిన్న రాత్రి త్వరగా నిద్రపోయాను. ఇది పని అయిపోయింది, భూతకాలము వాక్యము అయినప్పటికీ మై పక్కన, అంటే మై అనే కర్త పక్కన నే అనే విభక్తి ప్రత్యయాన్ని చేర్చలేదు. మూడవ నియమము వర్తమాన కాల్ और భవిష్యత్ కాల్ की सकर्मक क्रिया के कर्ता में भी ने विभक्ति नहीं लगती है. వర్తమాన కాలము మరియు భవిష్యత్ కాలము సెంటెన్స్ అయినప్పటికీ కూడా వాటిలో క్రియ సకర్మకమైనప్పటికీ కూడా నే ప్రత్యయం అనేది రాదు. అంటే ఈ 2 కాలాలలో అసలు నే ప్రత్యయం అనేది ఉపయోగించడం జరగదు. ఉదాహరణ గమనించండి. రాధా పాఠ్ లిఖతీ హై. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ వినయ్ కల్ పాఠ్ పఢేగా. మొదటిది వర్తమాన కాలం, రెండవది భవిష్యత్ కాలం. ఇక్కడ నే ప్రత్యయం అనేది ఉపయోగించబడలేదు. సెకండ్ టైప్ కర్మ కారక్ को, नी, नु, ला, की, कु. वाक्य में क्रिया का फल जिस पर पड़ता है वह कर्म कारक कहलाता है. इसकी विभक्ति को है. ఒక వాక్యంలో క్రియ యొక్క ఫలితము ఎవరిపైన పడుతుందో ఆ పదాన్ని కర్మ అని అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ మానే బచ్చోం కో ఖిలాయా. అమ్మ
పిల్లలకు తినిపించెను. ఈ వాక్యంలో పని చేసినది మా, కాబట్టి ఇది కర్త. తినడము జరిగింది ఎవరు అంటే తిన్నది ఎవరు? బచ్చోం, అంటే ఇది కర్మపదం. ఇక్కడ బచ్చే అనే కర్మ పదం ప్రక్కన కో ప్రత్యయాన్ని చేర్చడం వలన బచ్చోంకో అయింది. బచ్చా అనేది సంజ్ఞ మరియు ఇక్కడ కర్మ పదం అవుతుంది. దీని పక్కన కో చేర్చడం వలన బచ్చోంకో అయింది. బచ్చోంకో అనేదే కర్మకారక్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్, సీత బిల్లికో మార్తీ హై. సీత పిల్లిని కొట్టుచున్నది. ఈ వాక్యంలో సీత అనేది కర్తాపదం, బిల్లి అనేది కర్మపదం అవుతుంది. బిల్లి పక్కన కో చేర్చి బిల్లి కో అయింది. ఇది కర్మకారక్ అవుతుంది. తెలుగు అర్థాలు కూడా గమనిద్దాం. మానే బచ్చోంకో, అమ్మ పిల్లలకు. అలాగే సీత బిల్లికో, సీత పిల్లిని. అర్థమైంది కదా? ఈ కో అనే కారక చిహ్నాన్ని ఎలా వాడతారో ఒకసారి చూద్దాం. सामान्यतः को प्राणीवाचक शब्दों के साथ प्रयोग किया जाता है. उसका प्रयोग अप्राणीवाचक शब्दों के साथ नहीं करना है. ఈ కో ప్రత్యయాన్ని ప్రాణివాచక శబ్దాల ప్రక్కన మాత్రమే ఉపయోగిస్తారు, అప్రాణివాచక శబ్దాలకి ఉపయోగించరు. మొదటి ఉదాహరణ చూద్దాం. భీమ్నే దుర్యోధన్కో మారా. ఇక్కడ దుర్యోధన్ అనేది ప్రాణివాచక శబ్దము, దీని పక్కన కో అనేది వచ్చింది. సెకండ్ సెంటెన్స్, లడకేనే పత్తర్ ఫేంకా. పత్తర్ అనేది అప్రాణివాచక శబ్దము పదము, దీని ప్రక్కన కో అనేది చేర్చకూడదు. कभी कभी अप्राणीवाचक वस्तुओं व जानवरों की विशेषता को बताने के लिए को का प्रयोग किया जाता है. అప్పుడప్పుడు విశేషతను తెలియపుటకు అప్రాణివాచకములకు మరియు పశువులకు కూడా ఉపయోగిస్తారు. అంటే వాటి ప్రక్కన కూడా కో ప్రత్యయాన్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. మైనే రామాయణ్ మహాకావ్య కో పఢా. ఇక్కడ మహాకావ్య అనేది అప్రాణివాచక శబ్దమే అయినప్పటికీ కూడా ఆ మహాకావ్యం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం కోసము, దాని యొక్క విశేషతను తెలియజేయడం కోసము పక్కన కో ప్రత్యయాన్ని జత చేయడం జరిగింది. సెకండ్ సెంటెన్స్లో కల్ మైనే ఏక్ హాతీ కో పకడా. నిన్న నేను ఒక ఏనుగును పట్టుకున్నాను. ఇక్కడ హాతీ అనేది జాన్వర్ అంటే జంతువు, దాని పక్కన కూడా కో ప్రత్యయాన్ని చేర్చడం జరిగింది. థర్డ్ టైప్, करण कारक से, चे, चेता, तो, तोड़ा. संज्ञा या सर्वनाम के जिस रूप से क्रिया के साधन का बोध होता है वह करण कारक कहलाता है. इसकी विभक्ति से है. అంటే పని ఏ సాధనంతో చేస్తున్నామో అదే కరణకారక్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, బఢయినే లకడీ సే కుర్సీ బనాయి. వడ్రంగి చెక్కతో కుర్చీ తయారు చేసెను. ఇక్కడ లకడీ సే అనేది కరణకారక్ అవుతుంది. అంటే లకడీ అనే ఒక సాధనంతో, తో అనే దానికే ఇక్కడ సే అనే చిహ్నాన్ని ఉపయోగించారు. కాబట్టి ఒక సాధనంతో పని జరుగుతూ ఉన్నది, ఇది కరణకారక్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్, సీతానే గీతాసే ఖత్ లిఖవాయా. సీత గీత చేత ఉత్తరం రాయించెను. ఇక్కడ చేత అనే అర్థంలో వచ్చింది, అంటే ఎవరి చేత? గీత చేత. అలాగే థర్డ్ సెంటెన్స్, లడకే పితాజీ సే చలే. ఇక్కడ పితాజీ ప్రక్కన సే అనేది చేర్చడం జరిగింది. దీని యొక్క అర్థం ఏమంటే తండ్రితో కలిసి, అంటే పితాజీ సే అంటే తండ్రితో పాటుగా అని అర్థం. ఫోర్త్ టైప్, సంప్రదాన కారక్ కో, కేలియే, కొరకు, కై. वाक्य में कर्ता जिसके लिए कार्य करता है उसे व्यक्त करने वाला रूप संप्रदान कारक कहलाता है. इसके विभक्ति चिन्ह को, के लिए. फर्स्ट सेंटेंस చూద్దాం. గురూజీ के लिए भोजन लावो. ఒక వాక్యంలో ఎవరి కోసమైతే పని జరుగుతుందో ఆ తెలిపే రూపాన్నే, అంటే ఆ పదాన్నే సంప్రదాన కారక్ అని అంటారు. ఇక్కడ భోజనము తీసుకురావడము అనేది పని. ఎవరి కోసం భోజనము? గురూజీకే లియే, అంటే గురూజీకే లియే అనేది సంప్రదాన కారక్ అవుతుంది. కేలియే అనేది కారక చిహ్న ఇక్కడ. అలాగే సెకండ్ సెంటెన్స్, ఇస్ నంగే భిక్షుక్కో వస్త్ర దో. వస్త్రాలు ఇవ్వడము అనేది ఎవరికి జరుగుతుంది? భిక్షుక్కి, అంటే భిక్షుక్కో అనేది సంప్రదాన కారక్. అలాగే
థర్డ్ సెంటెన్స్, మై అప్ని మాతాకే లియే దవా లే ఆయా. మందులు తీసుకురావడం అనేది ఎవరికి? మాతాకే లియే, తల్లి కొరకు. తల్లి కొరకు అనేదే మాతాకే లియే అనేది సంప్రదాన కారక్. అయితే సెకండ్ సెంటెన్స్ గమనించండి, భిక్షుక్ పక్కన కో అనేది చేర్చడం జరిగింది. భిక్షుక్ కో అంటే భిక్షగాడి కోసమై, అంటే కై అనేది చెప్పుకున్నాం కదా పైన, అది. కాబట్టి కొరకు, కై, కోసము అనే సందర్భాల్లో కేలియే, కో అనే పదాలని వాడతారు. ఫిఫ్త్ టైప్, అపాదాన కారక్, సే, నుండి, వలన, కంటే. संज्ञा या सर्वनाम के जिस रूप से किसी वस्तु का दूसरे से पृथक होना, किसी से तुलना करना या समयावधि को सूचित करना पाया जाए वह अपादान कारक कहलाता है. इसका विभक्ति चिह्न से है. అంటే సంజ్ఞ లేక సర్వనామం యొక్క ఏ రూపం అయితే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకు వేరవుతున్నట్లుగా తెలిసినట్లయితే, లేదా ఒకటిని ఇంకొకటితో పోల్చినట్లయితే, లేదా ఒక సమయాన్ని గనక సూచించినట్లయితే వీటన్నిటినీ అపాదాన కారక్ అని అంటారు. దానికి సే అనే విభక్తి ప్రత్యయాన్ని చేరుస్తారు. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. పేడ్ సే ఆమ్ గిరా, చెట్టు నుంచి మామిడి పండు కింద అంటే పడిపోయింది. ఇక్కడ నుంచి, నుండి అనే అర్థానికి సే అనేది వాడారు. పేడ్ అంటే చెట్టు, చెట్టు నుండి. పేడ్ సే అనేది అపాదాన కారక్, సే అనేది కారక చిహ్న అవుతుంది. అంటే ఇక్కడ పృథక్ హోనా అంటే వేరవటం, చెట్టు నుండి వేరైపోతుంది మామిడి పండు. అలాగే సెకండ్ సెంటెన్స్ చూద్దాం. మోహన్ సే గోపాల్ బడా హై, ఇక్కడ మోహన్ కంటే గోపాల్ పెద్దవాడు. అంటే మోహన్కి గోపాల్కి మధ్య కంపారిజన్ అనేది, తులన అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అంటే కంటే అనే అర్థంలో వచ్చింది. థర్డ్ సెంటెన్స్ చూద్దాం. మై 5 సాల్ సే పడ్ రహా హూ, ఇక్కడ సమయం తెలుస్తుంది. 5 సంవత్సరాల నుంచి నేను చదువుచూ ఉన్నాను. నుండి అంటే ఒక టైం అనేది తెలియజేయడం కోసం కూడా ఇక్కడ సే అనే విభక్తి ప్రత్యయాన్ని చేర్చడం జరిగింది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. కరణకారక్లోనూ అలాగే అపాదాన కారక్లోను రెండిటిలోనూ కూడా సే అనే విభక్తి ప్రత్యయాన్నే వాడడం జరిగింది. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సే అనేది చే, చేత, తో, తోడా అంటే ఒక సాధనము అనే దాన్ని తెలియజేయడానికి ఉపయోగించబడింది. అదే అపాదాన కారక్లో అయితే నుండి, వలన, కంటే ఇలాంటి అర్థాల్లో ఉపయోగించబడింది. గమనించండి. సిక్స్త్ టైప్ సంబంధ కారక్, కా, కే, కీ. ఈ మూడిటికి అర్థం యొక్క. సంజ్ఞా యా సర్వనామ కే జిస్ రూప్ సే, సంజ్ఞ లేక సర్వనామం యొక్క ఏ రూపంతో అయితే కిసి వస్తువు కా దూసరి వస్తువు సే, ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి మధ్య సంబంధ ప్రకట్ హో, సంబంధాన్ని తెలియచేసినట్లయితే వహ సంబంధ కారక్ కహలాతా హై, దానిని సంబంధ కారక్ అని అంటారు. ఇస్కే విభక్తి చిహ్న, వీటి యొక్క విభక్తి చిహ్నాలు కా, కే, కీ. ఈ మూడిటికి యొక్క అని అర్థం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. యహ్ రామ్ కా బేటా హై, ఇతను రాముని యొక్క కుమారుడు. ఇక్కడ రామ్ అనే పదానికి బేటా అనే పదానికి మధ్య ఉన్న సంబంధాన్ని కా అనేది తెలియజేస్తుంది. ఒకవేళ కా అనే విభక్తి ప్రత్యయం లేకపోతే రామ్, బేటా ఏ అర్థము కూడా ఉండదు. కాబట్టి రామ్ కా అనేది సంబంధకారక్, రాముని యొక్క అనేదే ఇక్కడ సంబంధకారక్ అవుతుంది. అయితే సంబంధకారక్లో 3 చిహ్నాలు కనపడుతున్నాయి కదా, ఈ మూడింటిలో ఇక్కడ దేనిని వాడాలి అనేది మీకు డౌట్ రావచ్చు. కా వాడాలా, లేకపోతే కేనా, లేకపోతే కియా, ఈ మూడిట్లో ఏది? ఇక్కడ గమనించండి. ఈ సెంటెన్స్లో రామ్ కా బేటా, బేటా అనేది పుంలింగ ఏకవచనము. అంటే ఈ బేటా అనే పదాన్ని బట్టే దాని ముందు కా చేర్చడం జరిగింది. అంటే కా, కే, కీలు అనేవి ఈ విభక్తి ప్రత్యయాలని దాని తరువాత వచ్చే పదము యొక్క లింగ వచనాలను బట్టి మార్చవలసి ఉంటుంది. కా అనేది పుంలింగ ఏకవచనమైతే రాస్తారు, కే అనేది పుంలింగ బహువచనమైతే రాస్తారు, కీ అనేది స్త్రీలింగ ఏకవచనానికి మరియు స్త్రీలింగ బహువచనానికి కూడా కీనే వాడతారు.
రెండవ సెంటెన్స్ గమనించండి. యహ్ ఘడి మేరీ హై, ఈ గడియారము నాది. ఇక్కడ మేరీ అంటే మై ప్లస్ కీ అని అర్థం. అంటే మై అనే సర్వనామ పదానికి కీ అనే విభక్తి ప్రత్యయం చేరటం వలన మేరీ అయింది. ఈ వాక్యంలో ఘడి అనేది స్త్రీలింగ శబ్దము. మైకి ఘడికి ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధము కీ అనే కారక చిహ్నం చేర్చడం ద్వారా మేరీ అయింది. మేరీ అనేది సంబంధకారక అవుతుంది. ఇక్కడ మై ప్లస్ కా అంటే మేరా, మై ప్లస్ కే అంటే మేరే, మై ప్లస్ కీ అంటే మేరీ అని అర్థం. ఘడి అనేది స్త్రీలింగ పదం అని చెప్పుకున్నాం కదా, కాబట్టి మేరీ అనే పదాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఇక్కడ రాయడం జరిగింది, గమనించండి. యది సంజ్ఞా పుంలింగ ఏకవచన में हो तो उसके आगे का प्रयोग होता है. यदि संज्ञा पुंलिंग बहुवचन में हो तो उसके आगे के का प्रयोग होता है. यदि संज्ञा स्त्रीलिंग एकवचन और बहुवचन में हो तो उसके आगे की का प्रयोग होता है. ఇక్కడ ఇవ్వబడిన ఎగ్జాంపుల్స్ బాగా గమనించండి, అర్థమవుతుంది. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. రమా కా బేటా. ఈ సెంటెన్స్లో రమా అనేది స్త్రీలింగ శబ్దం, బేటా అనేది పుంలింగ శబ్దం. కాకేకీలు అనేవి దాని తర్వాత వచ్చే పదము యొక్క లింగవచనాన్ని బట్టి మాత్రమే మారతాయి. ఇక్కడ బేటాను అనుసరించి మాత్రమే ఉంటుంది, కాబట్టి కా వచ్చింది. బేటా అనేది పుంలింగ ఏకవచనం, రమాని పట్టి రాదు. అదే మిగిలిన సెంటెన్స్ అన్నిటికీ గమనించండి. రమా కే బేటే, బేటే అనేది పుంలింగ బహువచనం. థర్డ్ సెంటెన్స్ రమా కీ బేటీ, బేటీ అనేది స్త్రీలింగ ఏకవచనం, కీ అనేది వచ్చింది. రమా కీ బేటియా స్త్రీలింగ బహువచనం, కాబట్టి కీ అంటే స్త్రీలింగానికి ఏకవచనమైన బహువచనమైన కీ అనేదే వస్తుంది. తర్వాత ప్రక్కన చూడండి. రవి కా లడక. ఈ వాక్యంలో రవి అనేది పుంలింగమే, లడక అనేది కూడా పుంలింగమే. మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కా, కీ, కే ఇట్లాంటివి ఈ చిహ్నాలు దాని తరువాత వచ్చే పదాన్ని బట్టి మాత్రమే మారతాయి. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత సెంటెన్స్ రవి కే లడకే, రవి కీ లడకి, రవి కీ లడకియా. అయితే ఈ కాకేకీలు ఉపయోగించేటప్పుడు కొన్ని నియమాలు గమనిద్దాం. ఆదర సూచక్ కే రూప్ మే కే కా ప్రయోగ్ కియా జాతా హై. గౌరవ సూచకంగా వాడేటప్పుడు కే ప్రత్యయాన్ని వాడతారు. మనం కే అనే ప్రత్యయాన్ని పుంలింగ బహువచనం అయితేనే వాడతామని చెప్పుకున్నాం కదా, కానీ కొన్ని సందర్భాల్లో గౌరవ సూచకంగా వాడేటప్పుడు పుంలింగ ఏకవచనమైన అక్కడ కే అనే ప్రత్యయాన్నే ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడ సెంటెన్స్ ఎగ్జాంపుల్ గమనించండి. విజయ కే దాదాజీ ఆయే. ఇక్కడ దాదాజీ అనేది పుంలింగ ఏకవచనం అయినప్పటికీ కూడా దాని ముందు కే అనే విభక్తి ప్రత్యయాన్ని వాడాము. అలాగే సెకండ్ సెంటెన్స్ చూడండి. లలిత కే పితాజీ అధ్యాపక్ హై. పితాజీ అనే పదము పుంలింగ ఏకవచనం అయినప్పటికీ దాని ముందు కే అనే విభక్తి ప్రత్యయాన్ని వాడాము. కాకేకీలు ఉపయోగించడంలో ఇంకో నియమాన్ని చూద్దాం. रिश्तेदारों से संबंधित संख्यावाचक विशेषण शरीर के अंगों के बारे में बताते समय के का प्रयोग होता है. అంటే బంధువులకు సంబంధించిన సంఖ్యావాచక విశేషణ పదాలకు మరియు శరీర భాగములను సూచించినప్పుడు కే ప్రత్యయాన్ని వాడవలెను. ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. దశరథ్ కే 3 రాణియా థీ. దీని యొక్క అర్థం ఏమంటే దశరథునికి 3 రాణులు ఉన్నారు. ఇక్కడ రాణియా అంటే స్త్రీలింగ బహువచనం. మరి మనం కీ అనేటటువంటి విభక్తి చిహ్నాన్ని వాడాలి కదా, కానీ రాణియా అనే పదానికి ముందు తీన్ అనేటటువంటి సంఖ్యావాచక విశేషణం వచ్చింది కాబట్టి ఇక్కడ కే అనే విభక్తి ప్రత్యయాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్ రామ్ కే ఏక్ ఛోటా భాయి తా. ఇక్కడ కూడా భాయి అనేది పుంలింగ ఏకవచనము అయినప్పటికీ
ఏక్ అనేటటువంటి సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి దానికి ముందు కే అనే కారక చిహ్నాన్ని ఉపయోగించడం జరిగింది. మరి థర్డ్ ఫోర్త్ సెంటెన్స్ గమనించండి. మేరే దో హాత్ హై, నాకు 2 చేతులు ఉన్నాయి. అంటే ఇక్కడ హాత్ అంటే చేతులు, అంటే శరీర భాగాలను ఉపయోగించాం కాబట్టి వీటిని సూచించడానికి ముందు కే అనే విభక్తి ప్రత్యయాన్ని చేర్చాలి. మేరే అనేది ఏ విధంగా ఫామ్ అయిందో మనకు తెలుసు కదా, మై ప్లస్ కే మేరే అవుతుంది. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ చూడండి. బందర్ కే ఏక్ పూంచ్ హై, కోతికి ఒక తోక ఉన్నది. ఇక్కడ పూంచ్ అంటే తోక, ఇది శరీర భాగము, దాని ముందు కూడా కే అనేటటువంటి విభక్తి ప్రత్యయాన్ని చేర్చడం జరిగింది, గమనించండి. తరువాత నియమం ఏమంటే సంబంధబోధక శబ్దాలలో వాటి ముందు కే అనే విభక్తి ప్రత్యయాన్ని చేరుస్తారు. ఇక్కడ గమనించండి, కే పాస్, కే ఆగే. పాస్ అంటే దగ్గర, కానీ దాన్ని ఎప్పుడైనా సరే మనం కే పాస్ అనే పిలవాలి, అంటే దగ్గర అని అర్థం. కే అనే విభక్తి ప్రత్యయాన్ని తప్పనిసరిగా వీటి ముందు రాయాలి. అదేవిధంగా ఆగే అంటే ముందు, కే ఆగే అనే రాయాలి. కే పీछे, కే ऊपर, కే नीचे, కే यहाँ, కే सामने, కే बाहर, కే अंदर. ఈ విధంగా సంబంధబోధక శబ్దాల ముందు కే అనే ప్రత్యయాన్ని చేర్చాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. శ్రీకృష్ణ కే పాస్ జాకర్ దుర్యోధననే మదద్ మాంగి, శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి దుర్యోధనుడు సహాయం కోరాడు. ఇక్కడ కే పాస్ని గమనించండి. నెక్స్ట్ సెంటెన్స్, మేజ్ కే నీచే బిల్లి హై, టేబుల్ క్రింద పిల్లి ఉన్నది. కే నీచే అంటే క్రింద. ఈ కే అనే విభక్తి ప్రత్యయాన్ని ఎలా వాడుతున్నారో గమనించండి. ఇక్కడ సెవెంత్ టైప్ అధికరణ కారక్. మే పర్, लो लोपला मीदा पैना. संज्ञा या सर्वनाम के जिस रूप से क्रिया के स्थान या आधार का बोध होता है वह अधिकरण कारक कहलाता है. సంజ్ఞ లేదా సర్వనామం యొక్క ఏ రూపమైతే క్రియ యొక్క స్థానాన్ని లేక ఆధారాన్ని తెలియజేస్తుందో దానిని అధికరణ కారక్ అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్లో మేజ్ పర్ పుస్తక్ హై, బల్ల మీద పుస్తకము ఉన్నది. ఇక్కడ ఉండడము అనేది క్రియ, ఎక్కడ ఉన్నది? మేజ్ పర్. మేజ్ పర్ అనేదే అధికరణ కారక్ అవుతుంది. పర్ అనేది కారక చిహ్నం అవుతుంది. అలాగే సెకండ్ సెంటెన్స్, రవి ఘర్ మే హై, రవి ఇంటిలో ఉన్నాడు. థర్డ్ సెంటెన్స్, పేడ్ పర్ కవ్వా హై, చెట్టు మీద కాకి ఉన్నది. అంటే మే అంటే లోపల అని అర్థం, పర్ అంటే మీద పైన అని అర్థం. ఇలాంటి సందర్భాల్లో ఈ విభక్తి ప్రత్యయాల్ని ఉపయోగిస్తారు. ఎయిత్ టైప్ సంబోధన కారక్. దీని పేరులోనే ఉన్నది సంబోధించటం. వీటి యొక్క విభక్తి చిహ్నాలు హే, అరే, అజీ. తెలుగులో ఓయి, ఓరి, ఓసి అని సంబోధించటం. జిస్సే కిసీకో పుకారా జాయ్, దేనితో అయితే మనం పిలుస్తామో, అంటే ఏ పేరుతో ఎట్లా అయితే పిలుస్తామో. అథవా ధ్యాన్ ఆకర్షిత్ కియా జాయ్, లేదా ఎవరి దృష్టి అయినా ఆకర్షించడానికి పిలిచే పిలుపు. లేక్ యా చేతావని दी जाए, హెచ్చరించటము. ఉసే సంబోధన కారక్ కహతే హై, దాన్నే సంబోధన కారక్ అని అంటారు. ఇస్కా విభక్తి చిహ్న వాటికి ఎలా ఉండొచ్చు అంటే వాటి యొక్క చిహ్నాలు హే, అరే, అజీ, బాప్రే ఇట్లాంటివి. సంబోధన కారక్ కి విభక్తియోं का प्रयोग, వీటి యొక్క విభక్తుల యొక్క ప్రయోగము సంజ్ఞా యా సర్వనామ సే పూర్వ హోతా హై, అంటే సంజ్ఞ లేక సర్వనామ పదాలకు ముందు ఉంటుంది. ఇస్కే బాద్ చిహ్న లగాయా జాతా హై, ఇక్కడ ఒక చిహ్నం ఇచ్చారు, ఈ చిహ్నాన్ని అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే సంజ్ఞ లేక సర్వనామ పదము ముందేమో విభక్తి ప్రత్యయాన్ని కారక చిహ్నాన్ని ఉపయోగిస్తారు. సంజ్ఞా సర్వనామ పదాలకి తరువాత ఎక్స్క్లమేటరీ సింబల్ ఇక్కడ కనపడుతుంది కదా, ఈ సింబల్ని ఉపయోగిస్తారు, అంటే సంబోధించటం. దాని తర్వాత సెంటెన్స్ కంప్లీట్గా రాస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. అరే ఆప్ యహా బైఠే హై, హే భగవాన్ క్యా హువా, బాప్రే ఇత్నా బడా. వీటినే సంబోధన కారక్ అని అంటారు. ఇక్కడ ప్రాక్టీస్ కోసము కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, గమనించండి.